గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మనం అనుకున్నట్టుగా మీ స్టేకబుల్ కాయిన్స్ని అమ్ముకోవడానికి వీలుగా నేను రెడీ చేశాను. 7వ తారీఖు ఇస్తున్నాను. డెఫినెట్గా 7వ తారీఖు ఇస్తున్నాను. ఇవాళ ఇప్పటివరకు అవర్క్ చేశాను. మిగతా పని చూసుకుంటూ అవర్క్ చేస్తున్నాను. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ అవర్కే చేస్తున్నాను. నాకు వచ్చే ప్రతి కాల్ని అటెంప్ట్ చేస్తూ అవర్కే చేస్తున్నాను. నా పని చేసుకుని కూడా అవర్కే చేస్తున్నాను. సో ఫినిష్ అయింది. ఇంకా కొన్ని కండిషన్స్ అయిపోయాయి దాంట్లో. అంటే ఎలా చేసుకోవాలి, ఎలా ఎలా రావాలి, దేనికి ఎన్ని కాయిన్స్, 500 అమ్ముకోవాలా, మీరు 1000 అమ్ముకోవాలా, ఇలాంటి వాటిని రేపు పెడుతున్నాను. అది ఇచ్చేసిన వెంటనే మళ్ళీ మీకు సేలబుల్ కాయిన్స్ అని అనుకున్నట్టుగా మైండ్స్ అకౌంట్స్ కానీ, లేకపోతే అంటే మైండ్స్ యాక్సెస్ కానీ, లేకపోతే బిజినెస్ యాక్సెస్ కానీ ఎలా తీసుకోవాలో అవి కూడా వెంటనే 1-2 రోజుల్లో ఇచ్చిన వెంటనే అది కూడా చూస్తాను. మన కాయిన్ని బలంగా తీసుకెళ్ళడం కోసం, స్థిరంగా ఉండడం కోసం. అంటే ధర ఎప్పుడు స్థిరంగా క్రిప్టోలో ఉండకూడదు. అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు అది క్రిప్టో అవుతుంది, ఆగిపోతే అది కరెన్సీ అవుతుంది. కరెన్సీలో విలువ పెరగదు, క్రిప్టోలో విలువ పెరుగుతుంది, తగ్గుతుంది. మనం ఒక బ్యాంకులో వేస్తే చిన్న వడ్డీ వస్తుంది, డబుల్ అవ్వాలంటే 11 సంవత్సరాలు పైబడి ఉండాలి. కానీ క్రిప్టో కరెన్సీలో తక్కువ టైంలో అవుతుంది. అలాగే తక్కువ టైంలో కింద కూడా వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది. దీన్నే మన జీవితంలో కూడా అనేకసార్లు మనం గెలుస్తాం, కానీ అంతిమంగా గెలవాలి, అంతే. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రత్యేకించి నాకు ఇవ్వ కుటుంబ సభ్యులకు మరియు మా డాడీస్కి నేను చెప్పేది ఏంటంటే, మీ సీనియర్ మీతో ఉండకపోవచ్చు, నేనున్నాను. మీ సీఈఓ మీతో ఉండకపోవచ్చు, నేనున్నాను. మీకు రిఫర్ ఇచ్చిన వారు మీతో టచ్లో ఉండకపోవచ్చు, నేనున్నాను. మీకు దీని గురించి చెప్పిన వాళ్ళు ఉండకపోవచ్చు, నేనున్నాను. నేను ఉంటాను. మరో 500 రోజులు మీతోటే ఉంటాను. చెప్పాను కదా, ప్రపంచ నలుమూలలకి మనం ప్రయాణం చేద్దాం. తప్పుడు అడుగులు వేసినా సరిదిద్దుకుందాం, అంతిమంగా గెలుద్దాం. మనం ఒకటే చేద్దాం, గెలిచేలా పోరాడదాం, లేదంటే గెలిచే వరకు పోరాడదాం. దట్స్ ఆల్. నేను ఉంటాను. మాటిస్తే మాట కోసం అన్ని అవమానాలైనా, ఎన్ని అవహేళనైనా, ఎన్ని అడ్డంకులున్నా మనం ముందుకు సాగిపోదాం. ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం కోసం ఎంత దూరం వెళ్దాం. ఎందుకంటే మాట నేను మీకు ఇస్తే మీరు మీ కింద మాట ఇచ్చారు. మీ సీనియర్స్ కొంతమంది, ఎవరిని నేను ప్రత్యేకించట్లేదు, రాకపోయినా ఇబ్బంది పడకండి, మళ్ళీ వస్తారు. వాళ్ళందరూ వస్తారు. 1 రోజు కాకపోతే 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు, నెల, 2 నెలల ముందు వస్తారంతే. వచ్చేలా చేద్దాం, వచ్చే వరకు చేద్దాం. ఉన్నవాళ్ళు, అది సీఈఓ అయినా, ఇటువంటి సూపర్ సీఈఓ అయినా, లేదా ఒక కామన్ మ్యాన్ అయినా, ఒక కామన్ క్రిప్టో కొనుక్కునే అయినా, పనిచేసేవాళ్ళు నాకు కావాలి, నాతో కలిసి వచ్చేవాళ్ళు నాకు కావాలి. రాలేని వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఆహ్వానం, ముందు వచ్చిన వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలో నాకు తెలుసు. మీకు 16 వారాలు పెట్టాను, మీరు చాలా కష్టపడి పనిచేశారు. ఆ 16 వారాలని ఎలా ఇస్తానో రానున్న కాలంలో మీరు చూస్తారు. చేసుకున్న వాళ్ళందరికీ ఎటువంటి బెనిఫిట్స్ చూపించుదాం, అంతే. మాట ఇచ్చాం కదా, చేద్దాం, అంతే. సో మీ ప్రతి సమస్యకి పరిష్కారం వెతుకుతున్నాను, ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాను. కాకపోతే ఏది అమ్మ అన్నం అని వెంటనే బియ్యం అన్నంగా మార్పు, వాటిని తీయాలి, కొలవాలి, కడగాలి, ఎసురు పెట్టాలి, దాంట్లో స్టవ్ వెలిగించాలి, అయిపోయిన తర్వాత వంట చేయడానికి కొంత టైం పడుతుంది, అప్పుడే అన్నం వస్తుంది. అంతేగాని సినిమాలో చూసినట్టుగా ఓ మాయలో మంత్రం వేసినట్టుగా ఏది రాదు. అలాగే ఇక్కడ కూడా నేను ఏదో ఒక మాట చెప్పాను, మంచి డబ్బు రేటు తీసుకెళ్తామంటే వెంటనే రేపు వచ్చేసిందని కాదు, వస్తుంది. వచ్చే వరకు పనిచేస్తున్నాను. డెఫినెట్గా మనం కంప్లీట్ చేద్దాం. నేను మీకు తోడుంటాను. మీకు చెప్పాను కదా, డే అండ్ నైట్ మళ్ళీ 21 గంట పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చేస్తున్నాను. ఇక మీద నుంచి నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేయదలుచుకున్నాను. నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాను. దాంట్లో సహజంగా మీరు చూడండి, ఏ నుండి జెడ్ వరకు 26 లక్షలు తీసుకోండి. దాంట్లో బి తర్వాత ఏంటి, సి, డి ముందు ఏంటి, సి, ఎస్కి తర్వాత ఏంటి, ఎస్ తర్వాత ఆ ముందేంటి, లేదంటే ఓకే ఒక అక్షరం దాటిన తర్వాత ఏంటి, ఓకే ఒక అక్షరం వెనకేంటి అనేవి కొన్ని ఉంటాయి. అంటే కానీ ఉన్నవన్నీ 26 అక్షరాలు. అలాగే మనం చేసే ప్రతి అకౌంట్ ఆర్ యాక్సెస్ కోడ్, లేదంటే ఎక్స్చేంజ్, ఎనీ వన్, ఆ మొత్తం ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశాను కనుక అందులో ఎటువంటి సమస్యలు వస్తాయో నేనే ఒక దగ్గర రాసుకుని, దానికి నాకు తోడుగా ఇంకొకరిని కూర్చోబెట్టుకుని దాని మీద అడగడం, తెలుసుకోవడం అనే కాన్సెప్ట్లో నేను మీకు కొన్ని వీడియోలు అందించే పనిలో డిజైన్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ కల్లా మేబీ నేను చేయొచ్చు ఆ ప్రోగ్రాంలోకి. వచ్చినప్పుడు మీరు ఏవైతే నన్ను అడుగుతున్నారో అవి అటు నుంచి వచ్చేలా చేసుకుని, నేను ఏవైతే చెప్తున్నానో అవి అక్కడే చెప్పి, తెలుగు, హిందీ, ఇంగ్లీషులో దాన్ని తీసుకుని, నాకు హిందీ, ఇంగ్లీష్ రాదు కానీ చేయొచ్చు, దానికి కొన్ని దారులు ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను. ప్రతి సమస్యని పరిష్కారం అక్కడే చెప్పి, ప్రతి సమాధానానికి ప్రశ్నలు అక్కడే వేయించి, మీకు మరో సీనియర్ కానీ మరొకరు కానీ ఎవరు అవసరం లేకుండా ప్రతిదాన్ని అది వింటే మీకు తెలిసేలా, అది ఎలా చేసుకోవాలో మీకు అందరూ చెప్పేలా నేను ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటున్నాను. ఆ ప్రోగ్రామ్ ద్వారా మీ ప్రతి సమస్యని నేను పరిష్కరించగలను.
మీరు ఏం అడగాలనుకుంటున్నారో నన్ను నేనే ప్రశ్నించుకుని ఇలా దాన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను. నన్ను మరొకరి చేత అది అడిగించి దానికి సమాధానం నేను మీకు చెప్పేలా చేస్తాను. ఒక్కటి చాలు. అది మన ఓటీటీలో దాన్ని ప్రవేశపెడుతున్నాను. దాంట్లోకి వెళ్ళి నా ప్రశ్న డాడీ సమాధానం అనే ప్రోగ్రాం, ఉదాహరణకి నా ప్రశ్న లేదా మన ప్రశ్న డాడీ సమాధానం, నా సమస్య డాడీ ఎలా పరిష్కరిస్తారు, ఇలాంటి వాటి మీద ఒక ప్రోగ్రామ్ చేసి అందులో పెడతాను. మన దగ్గర ఉన్న ఓటీటీ కానీ, డిటిహెచ్ కానీ, మైనిట్స్ కానీ, వైపే కానీ, ఎనీవన్ క్రిప్టోలు కానీ, అందులో సేలబుల్ కాయిన్స్, స్టాకబుల్ కాయిన్స్, లేదంటే మనం ఇస్తున్నటువంటి మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ కానీ, ఎంపీసీ, ప్రతి దాని మీద క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చేటట్టుగా నేను దాన్ని డిజైన్ చేస్తున్నాను. ప్రతి దాని మీద క్లియర్గా క్లారిఫికేషన్ ఉండేట్టుగా నేను డిజైన్ చేస్తున్నాను. అది మీ ముందు తీసుకొస్తాను. అంటే మీకు ఎవరిని మీరు అడగొద్దు. నన్ను మీరు అడిగిన ప్రశ్న నా దగ్గర నుంచి వచ్చేలా చేస్తున్నాను. ఎందుకంటే ఇంతమందికి ఒక్కొక్కరికి చెప్పడం కంటే టైం కిల్ అయిపోతుంది. అలా కాకుండా ఆ ప్రశ్నలు ఏవో నేనే వేసుకొని, ఆ సమాధానం ఏవో నేనే చెప్పి, ఓ ఇద్దరు ముగ్గురితో నేను చిట్చాట్ చేసి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక్కొక్క సందర్భంలో మీలో నుంచి కొంతమంది ఆ ప్రోగ్రామ్ పిలిపించుకొని మనం మాట్లాడదాం, మనం చర్చించుకుందాం. మీ దగ్గర ఉన్నటువంటి ప్రశ్న నాకు ఆరో చెప్పండి, నేను చెప్తాను. అలా ప్రతి రాష్ట్రం నుంచి కొంతమంది నాతో కలిసి నడిచే ఔత్సాహికుని తెప్పించుకొని నేను ఆ ప్రోగ్రామ్ చేస్తాను. అన్ని భాషల్లోకి, అంటే అన్ని భాషలు అంటే 3 భాషల్లోకి పెడదాం. వీలైతే మిగతా భాషల గురించి ఇంకా నేను ఆలోచించలేదు, నా టైం సమయభారం బట్టి. లేదా ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని మన ప్రోగ్రామ్ పిలిపించుకున్నప్పుడు ఆ భాషలో ఆ సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. ఆ విధంగా నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను, డిజైన్ చేసుకుంటున్నాను. కాబట్టి ఒక్కడినై మీ అందరితో నడుస్తాను. ప్రతి సమస్యకి పరిష్కారం నేనే చూస్తాను, వెతుకుతాను, మీకు ముందు పెడతాను. మీ ప్రతి ఒక్కరు చేపట్టుకొని నేనే నడిపిస్తాను. నన్ను మీరు గెలిపించండి, మిమ్మల్ని నేను గెలిపిస్తాను, మిమ్మల్ని నేను గెలిపిస్తాను, నన్ను మీరు గెలిపించండి. దీని అర్థం ఏంటి? మనం గెలుస్తాం. ఇప్పుడు ఓడిపోయాం కాదు, ఇంకా గొప్ప ఓటమని. ఎందుకంటే ప్రపంచంలో బహుశా ఎవరికి రాని కమ్యూనిటీ అతి తక్కువ టైంలో మనకు వచ్చింది. ఆ కమ్యూనిటీతో ఎలా చేసుకోవాలి, వాళ్ళందరికీ ఎలా ఇన్కమ్ చూపించాలని దాని మీద నేను ఎలా విజయం సాధిస్తానో మీతో నడిచి, మీ తోడుంటే మీకు తెలుస్తుంది. మీరు నాతో ఉంటే దాని అందరికీ మీరు కలిపి వెళ్తాం. ఎవరి తోడు అవసరం లేదు, డాడీ తోడు చాలు. అలాగే వాళ్ళందరినీ అవాయిడ్ చేయట్లేదు. వాళ్ళకి కూడా నేను డాడీని కదా. మిమ్మల్ని విడిచిపెట్టినలోకి నేను డాడీనే, మీతో ఉన్న వాళ్ళతో నేను డాడీనే, నాతో ఉన్న మీ అందరికీ నేను డాడీనే. కాబట్టి డెఫినెట్గా పోయిన ప్రతి బిడ్డ నా దగ్గరికి వస్తాడు, పోయిన ప్రతి కొడుకు నా దగ్గరికి చేస్తాడు. వాళ్ళకి ఏది కోల్పోయారో అది నేను ఇస్తాను. నమ్మండి. నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. ఓడిపోతానని పరిగెడితే 100 మందిలో నువ్వెందుకు పరిగెట్టు? ఆగిపో. గెలుస్తానని పరిగెట్టు. గెలుపు రాకపోయినా గెలుస్తానని నెక్స్ట్ మళ్ళీ గెలిచిన నమ్మకమైన నిలబెట్టు. డెఫినెట్గా గెలుస్తాం. అంతే. విమర్శించే వాళ్ళు మనకు ఉండాలి, విమర్శించే వాళ్ళే కావాలి డెఫినెట్లీగా. ఎందుకంటే నీ మొహం మీద మచ్చ ఉందని చెప్పేవాడు కేవలం నీకు ఆపోజిట్ చేసిన వాడే. నువ్వు అందంగా ఉన్నావంటే నీ మచ్చ గురించి మాట్లాడు అంటే అది వద్దని కాదు, వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి. సో ఇక మీద నుంచి నేను ఈ నెలాఖరుకి మనకి చెందిన ఇవన్నీ తీసుకొచ్చి మీకు ముందు చక్కగా పెడతాను. అందులో మనకు ఎలా కావాలని మీరు ఎప్పుడు చెప్తున్నవన్నీ చేసి మీకు అనుకూలంగా తీసుకొస్తాను. అంతా ప్రపంచాన్ని గెలవాలంటే ప్రయాణం చేసేది రహదారి కావాలి. ఆ రహదారి మనం వేద్దాం. రహదారి లేకపోయినట్టయితే ఈరోజు ఇన్ని కమ్యూనికేషన్ జరగదు. అది రోడ్ కానివ్వండి, అది సెల్ కానివ్వండి, అది నెట్వర్క్ కానివ్వండి, అదొక వీడియో కానివ్వండి, అదొక వాట్సాప్ కానివ్వండి, అది కీబో కానివ్వండి, క్రిప్టో కానివ్వండి. డెఫినెట్లీగా ఒక వే కావాలి. ఆ వే మనందరం వేసుకున్నాం. ఇప్పుడు దాని మీద రవాణా కొనసాగించుదాం, రహదారి ద్వారా గెలుద్దాం. అది ఏ రహదారినా ఒకటి ఇప్పుడు చెప్పాను కదా. డెఫినెట్లీగా మీకు తోడే ఉంటా, మీ తోటే ఉంటా. డెఫినెట్లీగా రేపు నుంచి అంటే ఇక నుంచి రోజు మీతో కలుస్తా, మాట్లాడతా. ఇలానే ఇంకా ఎన్ని దారులనే వెతుకుతాను డెఫినెట్లీగా. డేస్ నిరాశ వద్దు, నిర్భయంగా ఉండాలి. ఇప్పుడు కూడా నిరాశలో నుంచే విజయం ఎప్పుడు వస్తుంది. ఆ నిరాశ వద్దు అని అంటే దాంతో ఆగిపోవద్దు అని, అక్కడితో ఆగిపోవద్దు అని, అక్కడితో మాత్రం మనం నిలిచిపోవద్దు. అందులో నుంచే మనం బయటకు వద్దాం. అలా ఎన్నో సమస్యల్లోంచి పరిష్కారాలు పుట్టాయి. డెఫినెట్లీ మనం చేస్తున్నాం. మీ కాయిన్ పడినా భయపడద్దు, పెరిగినా భయపడద్దు. డెఫినెట్లీగా దాన్ని ఎలా తీసుకెళ్ళాలో చూద్దాం. మనిషి సాధించలేనిది లేదు. నిన్ను దాటి ఏది పోనీయద్దు. ప్రతి దానికి గెలుద్దాం. ప్రపంచాన్ని గెలవాలనే కోరిక, గెలవగల నమ్మకం నాకుంది. మీలో ఉన్న వాళ్ళందరూ నాతో రండి. లేని వాళ్ళందరూ కనీసం చూసైనా సరే మాకు సపోర్ట్ చేయండి. నేను గెలుస్తాను, మిమ్మల్ని గెలిపిస్తాను, మనం గెలుస్తాం. కనీసం అంటే విమర్శించింది మంచిగా విమర్శించండి. మేము మంచి చేసినప్పుడు కనీసం అది మంచి అని చెప్పండి. మీరు మా ఫుల్ ట్యాక్స్ చేసినట్లు లెక్క, మా బండికి ఫుల్ పెట్రోల్ పోసినట్లు లెక్క. అలాగే మనల్ని విమర్శించేవాడు ఇంజిన్ లాంటివాడు. అందులో చేపెడితే చేతి నిండా ఆయిల్ అంతా అంటుకుంటుంది. అలాగే మన బండిలో చూసినట్టయితే చాలా చక్కటి సీట్లు ఉంటాయి కారులో, ఏం పర్లేదు, ఇక్కడే కూర్చుంటాం. కానీ ఆ ఇంజిన్, ఆ మరకలు, ఆ ఆయిల్ లేకపోయినట్లయితే బండే నడవదు. అలాగే మనం విమర్శించిన ఆయిల్ లాంటి వాడు విమర్శించిన ప్రతి విమర్శని స్వీకరించండి. ప్రతి దానికి సమస్యను పరిష్కారం కనిపెడదాం. దాని పని పడదాం. అంతే. లవ్ యు డాడీస్. ఏది ఒకరోజుతో మొదలవదు, ఒకరోజుతో ఆగిపోదు. ఆగిపోవడం అనే ప్రశ్నకి తావివద్దు. ఆగడం అనేది మన డెస్టినీ తీసేద్దాం. గెలవలేము అనేది తీసిపారేయండి. గెలుస్తాం, అది రాసుకోండి.
ప్రపంచంలో చేసే ప్రతి గొప్ప దాంట్లోనూ భారతీయుడే ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో కూడా మన భారతీయులే ఉంటారు. క్రిప్టోలో భారతీయులు ఎక్కువ ఉన్నారు, అలాగే దీని విజయంలో కూడా భారతీయులు ఎక్కువ ఉంటారు. కాబట్టి మనం పనిచేద్దాం, మనం ముందుకు పోదాం అంతే. ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా ఎలా నాన్ స్టాకబుల్ ఏం చేద్దాం? నాన్ స్టాకబుల్ అనేవి లేవిక మన దగ్గర ఉన్న మొత్తం పబ్లిసిటీ ఛార్జెస్ ఎంపీసీ మాత్రమే. ఇవన్నింటినీ ఎలా తీసుకెళ్దాం? నేను మళ్ళీ చెప్తాను, 16 వారాలు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానంతే. చేసే వరకు పోరాడతాను. నా కంఠంలో ప్రాణం ఉండగా వెనక్కి తగ్గను. లవ్ డాడీస్, మీరు నాతో రండి, నేను మీతో వస్తాను. మనం అనుకున్నటువంటి ఆ స్టాకబుల్ కాయిన్స్ తాలూకా 2 యాక్సిస్ని నేను రెడీ చేశాను. ఎల్లుండి మీన్స్ రేపు ఇవ్వాలి కదా, నేను 7-8 అన్నాను, పక్కా నేను చేస్తాను, మీకు ఇచ్చేస్తాను. ఇన్ని పెద్ద కమ్యూనిటీ ఉన్న, ఇంతమంది ఉన్న దీంట్లో నుంచి ఒక్కడు నా వెంట వస్తే చాలు, వాడిని 1ని 2 చేయగలం, 2ని 10 చేయగలం, 10ని 100 చేయగలం, 100ని 1000 చేయగలం, 1000ని 1,00,000 చేయగలం, 1,00,000ని 1,00,00,000 చేయగలం. అసాధ్యం లేదు. ఏదైనా ఒక్కడితో మొదలవుతుంది. నిరాశపోవద్దు. నైరాశ్యం వెనక్కి కూడా, నివురు వెనక్కి కూడా నిప్పు ఉందని గ్రహించండి. దాన్ని వెలికి తీసి మన తాలూకా జీవితానికి వెలుగునిద్దాం రండి. క్రిప్టో అనేది అసాధ్యమైనది ఏం కాదు, కానీ క్రిప్టో అనేది అమితర ఉపయోగమైంది. భవిష్యత్ అంతా అదే. ఇప్పుడు ఎవరు ఒప్పుకోకపోవచ్చు, ఎన్నో సందర్భాలు ఉన్నాయి కదా, ఆ సందర్భాలన్నీ మీకు తెలుసు కదా. ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒప్పుకొని తీరాలి. కొంచెం లేట్ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో కూడా అలాంటిదే ఉంటుంది. డెఫినెట్గా మేమున్నాం, కలిసే నడుద్దాం. నేనున్నాను డాడీస్, నేనున్నాను. మనం కలిసి నడుస్తాం. మన ఎక్స్చేంజ్ ది వరల్డ్ నెంబర్ 1 ఎక్స్చేంజ్గా నిలబెడదాం. మన కాయిన్ కూడా ది వరల్డ్ నెంబర్ 1 కాయిన్గా నిలబెడదాం. మన కమిటీని కూడా ది వరల్డ్ నెంబర్ 1 కమిటీగా నిలబెడదాం. దీంట్లో సెకండ్ థాట్ లేదు, సెకండ్ థాట్ రాదు. లవ్ యూ డాడీస్, లవ్ యూ. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్. మీరు నాతోటే ఉంటారని నమ్ముతూ మీ ముందు అడిగేస్తున్నా మీ డాడీ.